మావోయిస్టు సానుభూతి పరుడు గాదె ఇన్నయ్యపై మళ్లీ ఎన్ఐఏ చేసిన దాడులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు చేశారు. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు అనే పేరుతో నడుస్తున్న ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. గాదె ఇన్నయ్య స్వగ్రామం సాగరంలో కూడా ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. గతంలో గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఎన్ఐఏ అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు సానుభూతి పరుడు గాదె ఇన్నయ్యపై మళ్లీ ఎన్ఐఏ దాడులు చేసింది. ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు చేశారు. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో సోదాలు చేశారు. గాదె ఇన్నయ్య స్వగ్రామం సాగరంలో కూడా ఎన్ఐఏ తనిఖీలు కొనసాగాయి. గతంలో గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఎన్ఐఏ అధికారులు. ఎన్ఐఏ చేస్తున్న తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేశ్ ద్వారా తెలుసుకుందాం. పెద్దేశ్, గతంలో కూడా గాదె ఇన్నయ్యను ఒకసారి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఎన్ఐఏ అధికారులు. అప్పుడు విచారణలో ఎలాంటి వాస్తవాలు బయటపడ్డాయి? మళ్ళీ ఇప్పుడు తనిఖీలు చేయడానికి కారణం ఏంటి? మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకుడు మాజీ నక్సలైట్ గాదె ఇన్నారెడ్డికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే సమాచారం నేపథ్యంలోనే గతంలో డిసెంబర్ 21వ తేదీన అతన్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2 రోజుల పాటు విచారణ జరిపి అక్కడి నుంచి ఆయన రిమాండ్కి పంపించారు. ప్రస్తుతం గాదె ఇన్నారెడ్డి రిమాండ్ లో ఉన్నారు. సో ఒకవైపు రిమాండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారులు విచారణలో వేగం చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు జఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. అసలు ఇతనికి ఆశ్రమ నిర్వహణకు సంబంధించినటువంటి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదేవిధంగా బ్యాంకు లావాదేవీలు ఇతర అన్ని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సేమ్ టైంలో ఆయన స్వగ్రామం అయినటువంటి ఇదే మండలంలోని స్వగ్రామంలో కూడా సాగరంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆశ్రమం ఉన్నటువంటి లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అంటే మావోయిస్టులతో కీలక నేతలతో కూడా ఇతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇతన విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కగార్ ఆపరేషన్ నేపథ్యంలో కూడా కగార్ ఆపరేషన్ ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజా సంఘాల తరఫున ఇతను ఫైట్ చేయడం జరిగింది. కగార్ ఆపరేషన్ లో అమాయక గిరిజనుల పొట్టలు పెట్టుకుంటారని కూడా విమర్శలు చేస్తూ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చే క్రమంలో కూడా ఈయన కీలక బాధ్యత పోషించారు. ఈ క్రమంలోనే ఇట్మా ఎన్కౌంటర్ లో చనిపోయిన నేపథ్యంలో కూడా ఇట్మా కుటుంబాన్ని పరామర్శించారని ఇతనిపైన ఎన్ఐఏ బలమైన ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఎన్ఐఏ అధికారుల బృందం ఉదయం నుంచి కూడా మా ఇల్లు ఆశ్రమంతో పాటు అతని స్వగ్రామంలో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇంకా తనిఖీలలో ఎలాంటి ఆధారాలు బయటపడ్డాయి, ఎలాంటి ఎన్ఐఏ అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరించాలని మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. రైట్ పెద్దీష్. ఓటమి